బాబు ఎలక్షన్లు వస్తున్నాయిగా వస్తున్నాయి. ఏ పార్టీకి వెళ్తుంది మరి? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లా ఏది గెలదు? బీజేపీ గెలుస్తుంది. బీజేపీకి వెళ్తుంది పక్క. ఎందుకు బీజేపీ? ఎందుకు? అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కొట్టుకొచ్చింది, ఒక రాష్ట్రంతో ఏమవుతుంది, అందుకోసం బీజేపీ కొడుతుంది. బీజేపీ పక్క పనులు చేసిందా బీజేపీ? బీజేపీ పనులు చేసిన చేయకున్నా అన్ని రాష్ట్రాల్లో ఒక దిక్కు అయితే మన రాష్ట్రం ఒక మన తెలంగాణనే కదా. కాంగ్రెస్ వస్తా అంటారు. కాంగ్రెస్ రాదు, ఏం రాదు. కేసీఆర్ నేను బలం చూపిస్తాయి సార్. కేసీఆర్ బొంద పెడుతున్నారు. కేసీఆర్ పని అయిపోయింది. ఆడు ఏం చేసిండు అని చోటుగాడు, ఆడు ఏం చేసిండు? అది చేసిన రైతు బంధు ఇచ్చిన, పింఛన్లు ఇచ్చిన అంటున్నాడు. అలా బిడ్డకు కావాలి వాళ్ళు వెస్ట్ ముండ కొడుకు ఉన్నాడు. కవితున్నప్పుడు అన్ని పనులు చేసిందట. ఏం పీకింది? ఎవరిది పీకింది? ఏమో అన్ని ఆమెదే పీక్కోలే, వాళ్ళదే మందిది ఏం పీకింది? అది అరవింద్ ఏమైనా చేసిండా మరి? అరవింద్ చేస్తుండు, చేసిండా? పసుపు ఓటు తెచ్చిండు, మోడీతోటి కొట్లాడుతుండు, అని చేస్తుండు. మళ్ళీ ఆయన గెలుస్తాడు. ఇప్పుడు గెలుస్తాడు, కంపల్సరీ చేస్తాడు, గెలుస్తాడు. బెట్ట కాంగ్రెస్ ఏమంటుంది? 6 గ్యారెంటీలు నెరవేర్చాలంటే అన్న 6 గ్యారెంటీ నిలబెట్టాలంటే ఆడు బొంద చేసిపోయిండు. ఆ బొంద కుడిపాలు ఎన్ని రోజులు కావాలా? ఆ బొంద ఉడిపనికి వెళ్తుంటే మరి అవుతుంది. తినం అవుతుంది, కాదని కాదు. ఎంపీలు బాగా గెలిస్తే మేము సెంట్రల్ లో కొట్లాడతాం అంటారు కదా వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు బాగా గెలిచి ఎంపీలు గెలరు. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో అయితే గెలరు. వేరే దగ్గర ఏమో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ గెలరు. ఖచ్చితంగా షోర్లీ 10,000 షర్ట్ అయితే షర్తు కూడా షర్తు కూడా. అరే బీజేపీ అంటే మన ప్రాణం ఏమో. హిందూ మన 50 సంవత్సరాల కిందట రామాలయంని ఓళ్ళు దాన్ని ఓళ్ళు అదిలేలే. మన మోడీ వచ్చి అద్దించిండు అంటే వాడు మొగోడా మనం మొగోడా? ఓళ్ళు మొగోలు. మందిర్ వచ్చింది ఆయన మొగోడు అంటారు మరి. అంటే ఇంకా పనులే మన హిందూ ధర్మానికి ఆడే మొగోడు. అంతే. సరే బీజేపీ కావాలంటే బీజేపీ పక్కా షోర్లు చేసుకో. నా పేరు కూడా రాసుకున్నా, డేటా రాసుకో, మొత్తం రాసుకున్నా, ఆధార్ కార్డు కూడా ఇస్తా, రాసుకో. కానీ రేవంత్ రెడ్డి వస్తే ఇంకేమైనా పనులు అయితే ఏమో. రేవంత్ రెడ్డి వస్తాడు, ఇంకా టైం ఉంది. మోడీ కావాలంట. ఇప్పుడైతే మోడీ కావాలా? టైం ఉంది. రేవంత్ రెడ్డి కూడా చెడు పని చేయగలరు. నేనే గెలుస్తా, మోడీ రాహుల్ గాంధీ చిన్న పిల్లగాడు, కొన్ని తెలుసు కొన్ని తెలియ. రేవంత్ రెడ్డి అంటే జర అవగాహన ఉన్నాడు, చేస్తాడు. కానీ చేస్తాడు ఎంత తీరం పడుతుంది. రేవంత్ రెడ్డి కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ లేటు అట్లా. మొత్తం మీద బీజేపీ గెలుస్తా అంటావు. కానీ బీజేపీ అందరు ఏమంటారు అంటే అరవింద్ ఏం పనులు చేస్తలేడు, ఏమో అత్తుండు పోతుండు అంతే అని చెప్పేసి ఆడు ఆసుంటి లంగలు ఓళ్ళు అన్నారు. ఓళ్ళని తాగదానికి వాళ్ళు అంటారు. మనం ఓళ్ళ తాగము, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. ఫేస్ టు ఫేస్ ఆ కవిత అయినది, ఆ కేసీఆర్ అయినది. ఆడే పీకిండు. ఆడు ఇన్ని ఇల్లు కట్టిండు, ఒక ఇల్లన్నా కట్టిండా? ఏం రాష్ట్రం? ఆడు తెచ్చిండా? ఆ లంజోడు మన పిల్లగాలు చేస్తే ఆడు తెచ్చిండు. ఆడేమన్నా ఆడ కూర్చున్నాడా? నేనే తెచ్చిన సాగు నోట్ల తలకాయ ఆడే తలకాయ పెట్టిండాడు. ఫాల్తు ముండ కొడుకాడు, ఫాల్తు మాట్లాడతాడు. రోజు కోటలేంది నిద్ర రాదాడికి. మొన్న అల్లుడు కొడుకు తన్ని ఎలా కొట్టితే కాలు ఇరిగింది ఆడిది. మరి నిన్న కరీంనగర్లో మీటింగ్ పెట్టిండు. అది ఏమంటుండు? మేము గెలుస్తున్నాము, 20 సీట్లు 17 సీట్లు మాకు వస్తున్నాయి అంటుండు. 17 వస్తాయి, 100 కూడా వస్తాయి. మొన్న ఏమన్నాడు ఎలక్షన్లా? 100కి 19 షాట్ మాతయ్య అన్నాడు. ఏంది పబ్లిక్ జడిచి దన్నింది. ఏడికి పోయిండు? ఇంట్లో పోయి కూర్చోడు. అట్లా ఇప్పుడు కూడా అంతే అంతే. సరే బాబు, ఓకే. సరే బేట, సరే.